చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణను మనం సాధించాలి అని అనుకుంటే పర్టికులర్గా ఇటీవలి కాలంలోనే మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నూతనంగా నియమించబడేటువంటి ప్రతి సర్పంచ్ కూడా అంటే అప్రాక్సిమేట్లీ ప్రతి విలేజ్లో కూడా యూత్ మాత్రమే సర్పంచ్గా ఎన్నికైనటువంటి పరిస్థితి మనకు పేపర్ల ద్వారా చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇనిషియేట్ కావాలి, ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా మేము చేస్తామని చెప్పేసి మీరు ఇది చేయాలి. దీంతో పాటు వీసీపీసీస్ విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేవి చాలా నీరు గారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ వీసీపీసీస్ అనేటువంటివి స్ట్రాంగ్ చేసినట్టయితే ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ అనేది మీరు తయారవుతుంది. ఒకవేళ అలా కనుక చేసినట్టయితే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితం కూడా ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వీసీపీసీస్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఎంసీపీసీస్, డీసీపీసీస్ కూడా బస్తీ, పట్టణ వీటన్నిటి కూడా ఏర్పాటు చేసినట్టయితే అంటే ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ రాస్తూ వాటిలో ఫైండ్ అవుట్ అయినటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా మానిటరింగ్ అవుతుంది. ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణను మనం సాధించుకోవడానికి స్కోప్ ఉంటుంది.